తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే గత విచారణలో బీసీ బిల్లులపై ప్రశ్నలు సంధించిన హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ జీవోను వ్యతిరేకిస్తూ మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లకు కల్పించడంతో రిజర్వేషన్లు 69% చేరాయి. పంచాయతీరాజ్ చట్టంలోని 285 సెక్షన్ ఏకు ఇది విరుద్ధమని పిటిషనర్ మాధవరెడ్డి తరపు న్యాయవాదులు గత విచారణలో హైకోర్టులో వాదనలు వినిపించారు. రిజర్వేషన్లను 50% మించొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే తమిళనాడులో రిజర్వేషన్లు 50% మించినట్లు హైకోర్టు ప్రస్తావించింది. అదే సమయంలో బీసీ బిల్లు గవర్నర్ దగ్గరకు ఎప్పుడు వెళ్ళిందని ఏజీని ప్రశ్నించింది. బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇచ్చారంది. దీనిపై ఏజీ వాదనలు వినిపించి అసెంబ్లీ తీర్మానం చేసిందని, స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని తెలిపారు. అయితే ఎన్నికలను వాయిదా వేసుకోవాలని సూచించింది హైకోర్టు. ప్రభుత్వ సమాధానానికి సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది. ఇవాళ మరోసారి అదే అంశంపై విచారణ జరపనుంది హైకోర్టు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులతో చర్చించారు. మంగళవారం తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున హైకోర్టులో దీనికి అనుగుణంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. ఇక రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వ వాదనలు సమర్థవంతంగా వినిపించాలని సీఎం సూచించారు. ఈ పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘు వాదనలు వినిపించనున్నారు. ఈ విషయమై సింఘుతో సీఎం రేవంత్ ఫోన్లో మాట్లాడారు. తమిళనాడులో రిజర్వేషన్ 69% అమలు కావడంతో పాటు రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ల జారీ అంశాలను ప్రభుత్వం హైకోర్టులో ప్రస్తావించనుంది. ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ రేపు విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఈ తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లేదంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరే ఛాన్స్ ఉంది. ఎన్నికల నిర్వహణకు సమయం కోరి అప్పటి వరకు న్యాయ చిక్కులు క్లియర్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ. రాజేంద్ర, తీవ్రమైన ఉత్కంఠ. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, రిజర్వేషన్లపై ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అన్నటువంటి ఉత్కంఠ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఎందుకంటే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఇదే స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్తు నిర్ణయించబోతుంది కాబట్టి దీనికి సంబంధించి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఇటు పొలిటికల్గా కూడా తీవ్రమైన ఈటుకు కారణమైనటువంటి ఈ బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి మరి కాసేపట్లోనే హైకోర్టులో ఆపరేషన్ కుమార్ సింగ్ ఎవరైతే చీఫ్ జస్టిస్ ధర్మాసనంలో ఈరోజు ఈ అంశం విచారణకు రాబోతోంది. ఆల్రెడీ ఎవరైతే మనకు రెడ్డి జాగృతికి సంబంధించి మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారో అప్పుడు దాన్ని అంటే అప్పుడు విచారణ కొనసాగింది. ఆ తర్వాత ఈరోజుకి మళ్ళీ విచారణను వాయిదా వేశారు. సో ఈరోజు మరొకసారి విచారించబోతుంది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలుపుతూ చాలా ఇంప్లీడ్ పిటిషన్లు కూడా నమోదయ్యాయి. దాదాపు 40 వరకు ఇంప్లీడ్ పిటిషన్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. చాలామంది ప్రముఖులు కూడా అందులో ఉన్నారు. ఇటు ఆర్ కృష్ణ లాంటి వారు కావచ్చు, మంత్రి వాకిటి శ్రీహరి లాంటి వారు చాలామంది ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. రిజర్వేషన్లను మద్దతు తెలుపుతూ వారంతా కూడా ఇంప్లీడ్గా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఇక మొత్తం ఈ కోర్టుకు అంటే ఈ తీర్పు అనేది చాలా కీలకం కాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ఈ అంశాన్ని తీసుకుంది. ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా తీవ్రంగా చర్చించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే న్యాయ నిపుణులతో కూడా పూర్తిగా చర్చించి ఒకవేళ అనుకూలంగా వస్తే ఎట్లా చేయాలి, ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేయాలనే విషయంలో కూడా ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. ఇక ఈరోజు వాదనలు బలంగా వినిపించి హైకోర్టులో ఖచ్చితంగా తీర్పు అనుకూలంగా వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ముందే భావించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన
అభిషేక్ సింఘ్వితో, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో మాట్లాడారు. ఆయన ఈరోజు రాబోతున్నారు, ఆయనే ఈరోజు వాదనలు వినిపించబోతున్నారు. ఆయనతో పాటు ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించబోతున్నారు. ఇక సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో పాటుగా మరొక న్యాయవాది కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే సీనియర్ న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. పూర్తిగా ఈరోజు వాదనలు అయితే ఇరుపక్షాల వాదనలు వినబోతున్నటువంటి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతు చూడాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్లకు మించడం అనేది సుప్రీంకోర్టుకు సంబంధించి అంటే ఇప్పుడు 50% చేరుకుంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుకి ఇది వ్యతిరేకం అంటూ కూడా ఎవరైతే పిటిషన్ దాఖలు చేసినటువంటి అంశం ఉందో దానికి సంబంధించి కౌంటర్గా ప్రస్తుతం ఈ విచారణ వాదనలు సాగబోతున్నాయి. ముఖ్యంగా అంటే బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోదం తెలియకముందే మళ్ళీ మీరు ఎట్లా జీవో జారీ చేస్తారు అనేటువంటి అంశంపై కూడా వాదోపవాదాలు గతంలో జరిగాయి, మళ్ళీ ఈరోజు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే శాసనసభలో ఏకపక్షంగా శాసనసభ అంతా కూడా పూర్తిగా మద్దతు తెలిపింది. శాసనసభలో తీర్మానం చేసిన తర్వాతే ఈ బిల్లు రూపంలో దీన్ని చేసిన తర్వాత జీవో జారీ చేశామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం తరపు వాదనలు కూడా ఈరోజు అవే వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇది టోటల్గా తమిళనాడు అంశాన్ని టాపిక్ తీసుకోవడం, తమిళనాడును ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇట్లా ఇవన్నీ వాదనలు వినిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి కౌంటర్ సంబంధించి ఎట్లా ఉండబోతున్నాయి. ఎందుకంటే కోర్టు కూడా గతంలో చెప్పింది ఒకవేళ అవసరమైతే వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో మరి కోర్టు ఏం చెప్పబోతుంది. ఎందుకంటే మన సుప్రీంకోర్టు కూడా మాధవరెడ్డి వెళ్ళినప్పుడు ప్రస్తుతం ఇంకా విచారణ హైకోర్టులో ఉంది కాబట్టి దాని తర్వాత మీరు పైకోర్టును ఆశ్రయించండి, ముందైతే ఇక్కడ కింది స్థాయి కోర్టులో దానికి సంబంధించిన విచారణ చేయండి అంటూ కూడా ఆయన సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు ఎలాంటి వాదనలు జరగబోతున్నాయి, మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నదే ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఒకవేళ కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఇస్తే ఏం చేయాలి, తీర్పు అనుకూలంగా ఇస్తే ఖచ్చితంగా వెంటనే వారు ఇచ్చినటువంటి మొన్నటి నోటిఫికేషన్ షెడ్యూల్ ఉంది కాబట్టి దానికి సంబంధించి దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం మళ్ళీ ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం కూడా ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించింది. ఒకవేళ ప్రభుత్వం కోర్టు ఒకరు తీర్పు ఇవ్వకుండా తమ పార్టీనే పూర్తి స్థాయిలో రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ముందుకెళ్లాలనే యోచన ఉన్నట్టు కూడా ఒక సమాచారం అవుతుంది. ఏదేమైనా ఈనాటి హైకోర్టు తీర్పు అయితే ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠకు దారితీస్తుంది. ఎందుకంటే దీని ఎఫెక్ట్ మొత్తం దేశం మీద పడే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం యావత్ దేశం అంతా కూడా ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి రేపు మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో కూడా డిమాండ్ వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై సర్వత్రా ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పాలి. మొత్తంగా 41 ఐటమ్గా ఈరోజు హైకోర్టులో ఈ అంశం విచారణ రాబోతుంది. కాబట్టి 11 తర్వాత మనకు బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రమణ.